హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. ఓవెన్ లేకుండా ఎగ్లెస్ వెనీలా కేక్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదాపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల బటర్, ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, మరియు పావు కప్ ఆయిల్, 1 కప్ షుగర్ వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండర్ లేకపోతే విస్కర్తో అయినా బాగా బ్లెండ్ చేసుకోండి, కానీ కొంచెం టైం పడుతుంది. ఇలా క్రీమీగా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ మరియు 1 కప్ మిల్క్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా స్ట్రెయిన్ చేసుకున్న ఫ్లోర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. టెక్స్చర్ అనేది వీడియోలో చూపించిన విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్లో బటర్ పేపర్ పెట్టి కేక్ బ్యాటర్ని అందులో పోసుకుని ఒకసారి ట్యాప్ చేయండి. ఇలా చేయటం వలన ఎయిర్ బబుల్స్ పోతాయి. ఇప్పుడు మనం బేక్ చేయాలనుకున్న గిన్నెని ఒక 20 to 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ అయ్యాక కేక్ మౌల్డ్ని ప్లేస్ చేసుకుని ఒక 30 to 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. టూత్పిక్ని గుచ్చినప్పుడు మనకి ఇలా అతుక్కోకుండా వస్తే మీ కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోండి. దీనిని ఇలా ప్లెయిన్గా స్పాంజ్ కేక్ లాగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఆర్ఎల్స్ దీన్ని విప్పింగ్ క్రీమ్తో మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. అంతే అండి, పర్ఫెక్ట్ ఎగ్లెస్ వెనీలా కేక్ రెడీ. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ టు టాట్ కిచెన్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.